హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ గా వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మా వీడియో లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి తింటాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్ కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. గైస్ వీడియోకి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి ఈ చిన్న క్లిప్ అయితే చూడండి. దాదాపు 90% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. గైస్, మన ఛానల్లో ప్రతి చిన్న క్రికెట్ అప్డేట్ రెగ్యులర్ గా వస్తుంటాయి కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ 4th T20I, మరి ఈ వరల్డ్ కప్ ముందు మన అన్ని బాక్స్లు కూడా టిక్ అయితే చేసుకున్నాం. ఇక మరైపు న్యూజిలాండ్ కూడా ఎక్స్పెరిమెంట్ అయితే చేసింది. వాళ్ళ దాంట్లో కూడా మెయిన్ ప్లేయర్స్ అయితే తిరిగి వస్తున్నారు, కొంతమంది ప్లేయర్స్. ఇక ఈ 4th మ్యాచ్ వచ్చేసి వైజాగ్ లో జరగబోతుంది. ఇక ఇక్కడ పిచ్ రిపోర్ట్ చూసుకుంటే యూజువల్ గా బెల్టర్ అని చెప్పుకోవచ్చు, బ్యాట్స్మెన్లకి పండగ అని చెప్పుకోవచ్చు, బౌలర్స్ కి మాత్రం చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. బట్ మన టీంకి ఒక మంచి ఫాస్ట్ బౌలింగ్ పిచ్ అయినా కావాలి, స్లో వికెట్ ఉంటే బెటర్ అయితే ఉంటుంది. ఎందుకంటే వరల్డ్ కప్ ముందు ఆ స్లో వికెట్లు కూడా మరి మనం ఏ విధంగా రాణిస్తాం అనేది టెస్ట్ చేసుకుంటే బెటర్ అయితే ఉంటుంది. మరి ఇలాంటి వికెట్ ఇస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక్కడ మొత్తం 4 మ్యాచ్లు అయితే జరిగినాయి. దాంట్లో ఫస్ట్ బ్యాటింగ్ వేసి ఒక్కసారి గెలిచిలు, సెకండ్ బ్యాటింగ్ వేసి 3 సార్లు అయితే గెలిచిలు. ఆవరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 149 అవుతుంది. బట్ యూజువల్ చూసుకుంటే ఇక్కడ చాలా హై స్కోరింగ్ మ్యాచెస్ అయితే మనం చూసినాం, డొమెస్టిక్ లో కానీ ఐపీఎల్ లో కానీ. సో కాబట్టి హై స్కోరింగ్ మ్యాచ్ చూసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఇక టీం విషయానికి వస్తే ఫస్ట్ మన టీం విషయానికి వస్తే గిట్ట మరి ప్లేయింగ్ లెవెల్ లో ఎవరెవరు ఉంటారు. ఖచ్చితంగా కొంతమంది మెయిన్ ప్లేయర్స్కి అయితే రెస్ట్ ఇవ్వచ్చు. అండ్ గత లాస్ట్ 2 మ్యాచ్ ఆడిన ప్లేయర్స్ కి మళ్ళీ ఛాన్స్ ఇవ్వచ్చు. అండ్ మెయిన్ గా చూసుకుంటే సంజు సామ్సన్ కి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా 2 మ్యాచ్లు అయితే ఉన్నాయి. సో ఆ 2 మ్యాచ్ లో మరి సంజు సామ్సన్ ఏ విధంగా రాణిస్తున్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఎందుకంటే మరోవైపు ఇషాన్ కిషన్ చాలా బెటర్ రాణిస్తున్నాడు, మ్యాన్ ఇన్ ఫామ్ అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు. సో కాబట్టి సంజు సామ్సన్ దగ్గర నుంచి ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా బిగ్ నాక్ అయితే ఎక్స్పర్ట్ ఎత్తున్నాం. అప్పుడు సెలెక్టర్లకి హెడ్ ఏక్ అయితే ఉంటుంది, మరి సంజు సామ్సనా ఇషాన్ కిషన్ అని. సో అలాంటి కైండ్ ఆఫ్ హెడ్ ఏక్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. బట్ సంజు సామ్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మాత్రం అతనికి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ మ్యాచ్ ఏ విధంగా రాణిస్తున్నది చాలా ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. ఇక మరొక ఓపెనర్ వచ్చేసి అభిషేక్ శర్మ ప్రతి మ్యాచ్ లో కూడా ఇంపాక్ట్ అయితే క్రియేట్ అయితే చేస్తున్నాడు. గత మ్యాచ్ లో మనం చూసుకుంటే కేవలం 20 బాల్లోనే 68 రన్స్ అయితే స్కోర్ చేసిండు, 7 4s 5 6s 340 స్ట్రైక్ రేట్ తోని. సో కాబట్టి అభిషేక్ శర్మ మాత్రం మంచి ఫామ్ లో ఉన్నాడని చెప్పుకోవచ్చు. సో ఈ మ్యాచ్ లో కూడా అదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇద్దరు ఓపెనర్స్ లో ఖచ్చితంగా సంజు సామ్సన్ కి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. అండ్ అభిషేక్ శర్మ దగ్గర కూడా అలాంటి కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ మళ్ళీ ఎక్స్పర్ట్ ఎత్తున్నాం. ఇక నెంబర్ 3 అక్కడ మనం చూసుకుంటే ఇషాన్ కిషన్ ప్రతి మ్యాచ్ లో కూడా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాడు. ఫస్ట్ మ్యాచ్ లో కూడా అచ్చుడే మంచి బౌండరీ అయితే కొట్టిండు, అక్కడ కూడా ఆ ఇంటెంట్ అయితే చూపెట్టిండు. సెకండ్ మ్యాచ్ లో కూడా ఆ 2 వికెట్లు పడ్డ తర్వాత మరి ఎలాంటి నాకు ఆడిండో మనం చూసినాం. ఇంకా గత మ్యాచ్ లో చూసుకుంటే ఫస్ట్ బాల్ కే సంజు సామ్సన్ అవుట్ అయినప్పటికి కూడా సెకండ్ బాల్ బీట్ అయిండు. ఇక తర్వాత 2 బాళ్ళకి 2 బాల్ 6 అయితే కొట్టిండు. మ్యాట్ హెన్రీకి ఆ ఓవర్ లో మాత్రం చాలా ఫస్ట్ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఫస్ట్ 2 బాల్లో మాత్రం చాలా కొంచెం హెల్ప్ అయితే లభించింది. బట్ ఇషాన్ కిషన్ తర్వాత 2 బాళ్ళకి 2 బాల్ 6 అయితే కొట్టిండు. సో అలాంటి కైండ్ ఆఫ్ ఫామ్ లో అయితే ఉండడం చెప్పుకోవచ్చు అక్కడ ఇషాన్ కిషన్. సో ఈ మ్యాచ్ కూడా అదే కైండ్ ఆఫ్ ఫామ్ లో అయితే ఎక్స్పర్ట్ అయితే ఎత్తున్నాం. ఇక నెంబర్ 4 అక్కడ మనం చూసుకుంటే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గత లాస్ట్ 2 ఇన్నింగ్స్ లో చూసుకుంటే చాలా బెటర్ ఇన్నింగ్స్ అయితే మనకైతే కనబడుతుంది. లాస్ట్ మ్యాచ్ లో కూడా 57 అయితే కొట్టిండు, 26 బాల్లో 6 4s 3 6s 219 స్ట్రైక్ రేట్ తోని. సూర్యకుమార్ యాదవ్ గిట్ట ఫామ్ లో ఉంటే మాత్రం అతన్ని ఆపడం మాత్రం చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. ఫీల్డ్ తగ్గట్టు ఇతనైతే ఆడతాడని చెప్పుకోవచ్చు. ఒకటే బాల్ ని ప్రతి వైపు కూడా కొట్టే ఎబిలిటీ అయితే ఇతని దగ్గర అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో అలాంటి కైండ్ ఆఫ్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 5 వచ్చేసి హార్దిక్ పాండ్యా కూడా ఓవరాల్ గా చూసుకుంటే ఈ సిరీస్ లో వచ్చేసి చాలా బెటర్ ఫామ్ లో అయితే కనబడుతున్నాడు. అండ్ డొమెస్టిక్ మ్యాచెస్ కూడా ఆడి వస్తున్నాడు కాబట్టి అక్కడ కూడా రన్స్ అయితే స్కోర్ చేసిండు. అండ్ బౌలింగ్ లో కూడా రెగ్యులర్ గా వికెట్ అయితే తీస్తున్నాడు. సో మరి హార్దిక్ పాండ్యాకి ఈ మ్యాచ్ లో గిట్ట రెస్ట్ ఇస్తే గిట్ట మరి ఎవరు వస్తారా అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఒకళ్ళ శ్రేయస్ అయ్యర్ కి ఛాన్స్ ఇస్తారా, మరి ఎవరికి ఛాన్స్ ఇస్తారా అనేది ఇంట్రెస్టింగ్ గా కనబడుతుంది. ఇక తర్వాత నెంబర్ 6 అక్కడ మనం చూసుకుంటే శివన్ దుబే బ్యాటింగ్ లో చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఎలాంటి బ్యాట్స్మెన్ ముఖ్యంగా స్పిన్నర్లకు ఎగెనిస్ట్ ఎలాంటి 6లు కొడతారో మనకు తెలుసు. అండ్ బౌలింగ్ లో కూడా రీసెంట్ టైమ్స్ లో మంచి వికెట్స్ అయితే తీస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ లో వికెట్ రాకుండా అని అంతకుముందు మ్యాచ్ లో ఇలాంటి వికెట్లు తీసినా మనం చూసినాం.
ఇక నెంబర్ 7 లో వచ్చేసి రింకు సింగ్ డెసిగ్నేటెడ్ ఫినిషర్ గా నెంబర్ 7 లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు మన టీంలోకి. ఎందుకంటే పైన ఆడే బ్యాట్స్మెన్లు అందరూ కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కింద రింకు సింగ్ ఉన్నాడు అని భరోసా అయితే వాళ్ళకైతే ఉంటది. పెద్ద షాట్స్ ఆడేదానికి వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటది. సో అలాంటి అక్కడ స్టెబిలిటీ అయితే ఇస్తాడు అక్కడ రింకు సింగ్. ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్ లో మనం చూసినాం ఎలాంటి నాకు ఆడిండు. ఇక తర్వాత వేసుకుంటే అక్షర్ పటేల్ నెంబర్ 8 రకంకి మంచి బ్యాటింగ్ అయితే ఉంది. అక్షర్ పటేల్ మరి గత 2 మ్యాచ్ అయితే ఆడలేడు ఇంజూర్ కారణంగా. సో ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా తిరిగి వస్తాడు. అక్కడ కుల్దీప్ యాదవ్ ప్లేస్ లో అక్షర్ పటేల్ కి ఛాన్స్ అయితే ఇవ్వచ్చు. అండ్ హర్షిత్ రాణా కూడా ఈ మ్యాచ్ అయితే కంటిన్యూ అవుతాడు. హర్షిత్ రాణా కూడా పవర్ ప్లే లో చాలా బెటర్ బౌలింగ్ ఇస్తుండు. బట్ తర్వాత 2 మిలియన్ రన్స్ అయితే లీక్ ఇస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ లో కూడా మనం చూసినాం కదా, ఫస్ట్ ఒక వికెట్ తీసిన తర్వాత 2 మిలియన్ రన్స్ అయితే వెళ్ళిందని చెప్పుకోవచ్చు. మరి ఈ మ్యాచ్ ఏ విధంగా కంబ్యాక్ చేస్తాడనేది ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. ఇక నెంబర్ 10 లో వచ్చేసి హర్షదీప్ సింగ్. ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో జస్ప్రీత్ బుమ్రాకి రెస్ట్ ఇవ్వచ్చు. బుమ్రా లాస్ట్ మ్యాచ్ లో మనం చూసినాం ఎలాంటి స్పెల్ వేసిండు. 4 ఓవర్లు వేసిండు, 17 రన్లు మాత్రం ఇచ్చిండు, 3 వికెట్లు తీసుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా గెలుచుకున్నాడు. సో ఆల్రెడీ మనం సిరీస్ గెలిచినాం కాబట్టి ముంగట వరల్డ్ కప్ ఉంది కాబట్టి బుమ్రాకి రెస్ట్ అయితే బెటర్ అయితే ఉంటుంది. థర్డ్ ప్లేస్ లో హర్షదీప్ సింగ్ కి మళ్ళీ ఛాన్స్ అయితే రావచ్చు. ఇక తర్వాత చూసుకుంటే రవి బిష్ణే కూడా కంటిన్యూ అవుతాడు. రవి బిష్ణే కూడా లాస్ట్ మ్యాచ్ మనం చూసినాం డెడ్లీ స్పెల్ అయితే వేసిండు. ఒకటంటే ఒకటే బౌండరీ అయితే ఇచ్చిండు. అది కూడా మిస్ ఫీల్డింగ్ కాబట్టి ఇక్కడ ఆ బౌండరీ అయితే వెళ్ళిందని చెప్పుకోవచ్చు. సో రవి బిష్ణే కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ఫైనల్ గా ప్లేయింగ్ లో మనం చూసుకుంటే అభిషేక్ శర్మ అండ్ సంజు సామ్సన్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. 3 లో ఇషాన్ కిషన్, 4 లో సూర్యకుమార్ యాదవ్, 5 లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 6 లో రింకు సింగ్, నెంబర్ 7 లో శివన్ దుబే, నెంబర్ 8 లో అక్షర్ పటేల్ మనకి మంచి బ్యాటింగ్ అయితే కనబడుతుంది. ఇక నెంబర్ 9 లో హర్షిత్ రాణా కూడా బ్యాటింగ్ అయితే చేస్తాడు. ఇక నెంబర్ 10 లో వచ్చేసి హర్షదీప్ సింగ్, నెంబర్ 11 లో వచ్చేసి రవి బిష్ణోయ్. ఇక్కడ మనం మెయిన్ గా చూసుకుంటే కుల్దీప్ యాదవ్ కి రెస్ట్ ఇవ్వచ్చు. ఎందుకంటే అంతకుముందు ఓడిఐ సిరీస్ ఆడిండు అండ్ ఇక్కడ కూడా 2 మ్యాచ్ ఆడిండు. సో అతను కొంచెం వరల్డ్ కప్ ముందు రెస్ట్ అయితే బెటర్ అయితే ఉంటుంది. ఇక తర్వాత వేసుకుంటే బుమ్రా కూడా రెస్ట్ ఇవ్వచ్చు. అండ్ వాళ్ళిద్దరి ప్లేస్ లో హర్షదీప్ సింగ్ అండ్ అక్షర్ పటేల్ తిరిగి వచ్చే ఛాన్స్ అయితే మనకి ఎక్కువగా ఉంటుంది. ఇక మరోవైపు న్యూజిలాండ్ విషయానికి తిరిగిట న్యూజిలాండ్ కూడా 3 మెయిన్ ప్లేయర్స్ ఈ మ్యాచ్ ఆడే ఛాన్స్ అయితే ఎక్కువగా కనబడుతుంది. అక్కడ మెయిన్ గా చూసుకుంటే లోకి ఫర్గసన్ ఈ మ్యాచ్ ఆడే ఛాన్స్ కనబడుతుంది. అండ్ అదేవిధంగా జేమ్స్ నిషామ్ ఆడే ఛాన్స్ ఉంది. ఒకవేళ 100% ఫిట్ అయితే గిట్ట బ్రేస్వెల్ కూడా ఈ మ్యాచ్ ఆడే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఈ 3 అయితే ఈ మ్యాచ్ లో ఆడే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఒకసారి వీళ్ళ యొక్క ప్లేయింగ్ లైన్ మనం చూసుకుంటే డేవిన్ కాన్వే అండ్ టీమ్ సైఫర్ట్ ఓపెనింగ్ లో బరిలోకి దిగే ఛాన్స్ ఎక్కువగా కనబడుతుంది. 3 లో రచిన్ రవీంద్ర, 4 లో డేరిల్ మిర్చ్ వస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక 5 లో గ్లెన్ ఫిలిప్స్, 6 లో మైకల్ బ్రేస్వెల్, 7 లో జేమ్స్ నిషమ్, 8 లో మిచెల్ శాంట్నర్, 9 లో కైల్ జెమిన్సన్, నెంబర్ 10 లో మ్యాట్ హెన్రీ అండ్ నెంబర్ 11 లో జాకబ్ డఫీ. ఈ విధంగా అయితే ఉంటారు వీళ్ళ యొక్క ప్లేయింగ్ లైన్ వచ్చేసి. ఇంకా ఓవరాల్ గా చూసుకుంటే ఆల్రెడీ మన టీం 3 మ్యాచ్లు గెలిచి సిరీస్ ను కైవసం చేసుకుంది కాబట్టి ఈ మ్యాచ్ లో కూడా అదే ఇంటెంట్ అయితే కనబడే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ ఉంటుంది. అండ్ టాస్ గెలితే ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బెటర్ అయితే ఉంటుంది. గైస్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్ అయితే మెంచండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద కామెంట్స్ అయితే మెంచండి.